హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వచ్చేసి ఫ్రైడే 17th of October. ఇవాళ ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వాళ్ళనైతే డిన్నర్కి పిలిచాను అనమాట. సో ఇవాళ నా డే అంతా ఎలా ఉంటుంది ఏంటి, నేను ఏమేమి కుక్ చేస్తున్నాను మొత్తం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఆల్సో ఇవాళ వర్కింగ్ డే కూడా, సో అన్నీ ఎలా మేనేజ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నా యోగాతో నా డేని అయితే స్టార్ట్ చేస్తాను. Let's get started. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడే నా యోగా క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మిమ్మల్ని కలుస్తాను. సాటర్డే అయితే మాకు రిలీజ్ ఉంది. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇవాళ ఫ్రైడే అంత పెద్ద వర్క్ ఏమీ లేదు. కొన్ని ఫైనల్ చెక్స్ ఉన్నాయన్నమాట. అవి చేసేస్తే సరిపోతుంది. సో ఈవినింగ్కి అయితే ప్రిపరేషన్స్ నేను టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. నేను క్విక్గా అయాన్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. టైం వచ్చేసి 10 అవుతుంది. స్కూల్ డ్రాప్ చేసి రాగానే క్విక్గా కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. ఫాస్ట్గా డిష్ వాషర్ వేసేసి కొన్ని మీట్ అవి ఆర్డర్ చేయాలి. అవి ఆర్డర్ చేసేసి మ్యారినేషన్ అవన్నీ చేసుకొని ఇంకా కిచెన్ వర్క్ అయితే నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నేను ఈవినింగ్కి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు జస్ట్ అట్లా పైన అయితే క్లీన్ చేశాను కిచెన్. ఈవినింగ్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. అయాన్షన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను జస్ట్ 5 minutes 8:20 కల్లా ఇంటికి వచ్చేస్తాను. దాన్ని డ్రాప్ చేసి వచ్చి క్విక్గా కొంచెం వర్క్ ఉంటే చేశాను. తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఈ కునాఫా స్వీట్ అయితే స్టార్ట్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడము. నేనే వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ ఆ సన్న సేమియాని అట్లా చిన్నగా ముక్కలుగా చేసుకొని గీలో అయితే మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అండ్ ఆల్సో లైట్గా షుగర్ వేసుకొని దాన్ని అంతా మెల్ట్ అయిన తర్వాత కునాఫా పైన ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఈ షుగర్ సిరప్ని దాని మీద వేసి దాన్ని లీవ్ చేయాలి. తర్వాత క్రీమ్ కోసం పాలు వేడి చేసుకొని అందులో షుగర్ వేసుకొని నేనైతే కొంచెం ఇలాచీ పౌడర్, వెనీలా ఎసెన్స్ అండ్ ఆల్సో రోజ్ వాటర్ కూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని థిక్ పేస్ట్ లాగా చేసి ఈ మిల్క్ అంతా బాయిల్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తే మనకి మంచి పేస్ట్ లాగా వస్తుంది, థిక్ పేస్ట్ లాగా. తర్వాత ఆ కునాఫాని ఒక ట్రేలో సెట్ చేసుకొని దానిపైన ఈ క్రీమ్ వేసేసి మళ్ళీ దానిపైన కునాఫాని సెట్ చేసుకొని నేను పిస్తానైతే లైట్గా పలుకులుగా చేసుకున్నాను. ఆ పిస్తాను అంతా పైన వేసేసి లేయర్స్గా సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతే కునాఫా డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా కొంచెం షుగర్ అది వేయొచ్చు. పర్ఫెక్ట్గా రాలేదు కానీ బట్ ఇట్స్ ఓకే, అందరికైతే నచ్చింది. సో టైం వచ్చేసి 11 అవుతుంది. నేనైతే ఇప్పుడు అయాన్షన్ తీసుకురావడానికి వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత చికెన్, ల్యాంబ్ అండ్ ఇవైతే మ్యారినేట్ చేసి పెట్టుకొని తర్వాత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. అయాన్ష్
చికెన్ ల్యామ్ అన్నీ అయితే నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేశాను. అవి చాలా బిగ్ పీసెస్గా వచ్చాయి. మటన్ని చికెన్ని కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకొని మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అండ్ ఆల్సో ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ మటన్కి మీట్ మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసి నేనైతే ఫస్ట్ ప్రాన్స్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ప్రాన్స్ ఆనియన్స్ కట్ చేసుకొని ప్రాన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు రిమైనింగ్ ఈ కర్రీస్ అయితే చేశాను. ప్రాన్స్ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మాకు కాస్ట్కోలో ఆల్రెడీ కుక్డ్ ప్రాన్స్ దొరుకుతాయి అన్నమాట. ఇవి కింగ్ సైజ్ ప్రాన్స్. ఒకసారి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా 1-2 ప్రాన్స్లో ఆ బ్లాక్ లైన్ లాంటిది ఉంది, అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఫస్ట్ ప్రాన్స్ కర్రీ అయితే చేసేసాను. నా డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళే ముందు ఇది అయిపోయింది. ఇంకోసారి కొట్టి చూడు బెల్ల. ఇవాళ ఉన్న హడావుడి చాలాదన్నట్లు ఇప్పుడు డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళాలి 1.5 అవర్. యాక్చువల్లీ వెన్స్డే ఉండిందనమాట. ఆ రోజు ఆఫ్టర్ అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది, అందుకని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశాను. అతను ఇప్పుడేమో నువ్వు లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసావు, ఈ వీక్లో ఈ 2 డేస్లో తీసుకోకపోతే నువ్వు క్లాస్కి మనీ పే చేయాలి అని అంటున్నారు. సో ఇప్పుడైతే అయాన్ష్ని పక్కన నీలిమ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి నేను డ్రైవింగ్ క్లాస్కి అయితే వెళ్ళేసి వస్తాను. సో నా డ్రైవింగ్ క్లాస్ నుంచి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ప్రాన్స్ కర్రీ ఒక్కటైతే అయింది. మటన్, చికెన్ మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టాను. ఇవి 2 కర్రీస్ చేసేసి కొంచెం ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఒకసారి వ్యాక్యూమ్ చేయాలి. సో ఫటాఫట్ చేస్తే మ్యాక్స్ 45 మినిట్స్ 1 అవర్లో అయిపోతుంది అనుకుంటున్నా కుకింగ్. లెట్స్ సీ. నేను ఆ రోజు ఈవినింగ్ డిన్నర్కి అయితే చికెన్ కర్రీ, ప్రాన్స్ ఇగురులాగా చేశాను అండ్ ఆల్సో ల్యామ్ కర్రీ చేశాను. కునాఫా డిజర్ట్ అండ్ కొన్ని సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఆల్సో కోకోనట్ రైస్ చేశాను అనమాట. ఇక్కడ నేను ల్యామ్ కర్రీని అయితే ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను. ఇన్స్టెంట్ పాట్లో చేయడం చాలా ఈజీ. సో ల్యామ్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకొని అందులో ఆనియన్, టొమాటో అండ్ కాజు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఈ గ్రేవీలో వేసేసి దాన్ని మొత్తాన్ని కొంచెం వాటర్ వేసేసి నేను 6 మినిట్స్ ప్రెషర్ కుక్ అయితే చేశాను. సో అన్ని మసాలాలన్నీ కూడా కావాల్సినవన్నీ ముందే వేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. సో ఆ రోజు చేసిన డిషెస్ అన్నీ అందరికీ బాగా నచ్చాయి. సో ఇల్లు క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. ఇక్కడంతా నీట్గా సర్దేసి రైస్ని మాత్రం లాస్ట్లో కుక్ చేద్దామని చెప్పేసి ఉంచాను. ఇల్లు క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళి రైస్ కుక్ చేస్తున్నాను. నేను కోకోనట్ రైస్ అయితే చేశాను అనమాట. సో అది కర్రీస్ అన్నీ చేయడం అయిపోయింది. డిష్ అవుట్ కూడా చేసేసాను. ఇప్పుడు క్విక్గా కోకోనట్ రైస్ అయితే చేసేస్తాను. ఇండియాలో ఎవరినైనా గెస్ట్ని పిలిచినా మనకు అంత హెక్టిక్ ఉండదు. కొంచెం హెల్ప్ చేయడానికి హెల్పర్స్ ఉంటారు.
ఇక్కడ ఎటువంటి హెల్పర్స్ ఉండరు కాబట్టి క్లీనింగ్ కుకింగ్ అన్నీ చేసుకోవడం కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. బట్ ప్లాన్డ్గా ఉంటే అన్ని టైంకి చేసుకోవచ్చు. సో ఆ రోజు అయితే నేను అనుకున్నట్లు అన్ని టైంకి అయితే అయిపోయాయి. సో నీట్గా డిష్ అవుట్ చేసి ఇట్లా ప్రజెంటేషన్ కూడా చేశాను. అన్ని ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మేమందరం కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. 7:30కి వస్తుంది. 3 ఫ్యామిలీస్ని అయితే ఇన్వైట్ చేశాను. అందరూ వచ్చారు. మేమందరం కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇక్కడైతే ఎక్కువ నేనేం షూట్ చేయలేదు. నైట్ అందరం అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము. అందరూ వెళ్ళేసరికి 12 దాటింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నా ఫ్రెండ్ది బీటెక్ ఫ్రెండ్ది గృహప్రవేశం ఉంటే మేమైతే రెడీ అయ్యి ఆ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మా దగ్గర నుంచి అయితే 2 hours డ్రైవ్ అది. మేము వెళ్ళే టైంకి వాళ్ళది పూజ అదంతా అయితే అయిపోయింది. మేము 12 కల్లా రీచ్ అయ్యాము. మధ్యలో ట్రాఫిక్ వల్ల 11కి వెళ్ళాల్సిన వాళ్ళం 12 అయిపోయింది. సో తనే అనమాట హోస్ట్, పింక్ శారీ దీప్తి. సో అంత అరేంజ్మెంట్స్ అన్నీ అయితే చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా బాగుంది. కింద 2 floors అనమాట. వాళ్ళు ఓల్డ్ హౌస్ని కొనుక్కొని మొత్తం వాళ్ళు ఓన్గా రెనోవేషన్ అయితే చేయించుకున్నారు. ఫ్లోరింగ్ అండ్ వుడ్ వర్క్ అంతా వార్డ్రోబ్స్ అన్నీ చేయించుకున్నారు. సో అంతా చాలా బాగుంది. మేము ఇద్దరం యూకేలోనే ఉంటాం కానీ పేరుకి ఎప్పుడో కలుసుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమిద్దరం 2 times మీట్ అయ్యాము. ఆ ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి మీట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంతవరకు కుదరలేదు. ఫైనల్లీ నిన్న హౌస్ వార్మింగ్కి అయితే వెళ్ళాం. లాస్ట్ 3 yearsలో 3 times మీట్ అయ్యాం మేము. నిన్న స్టార్ట్ చేసిన వీడియో అయితే ఇవాళ ఎండ్ చేస్తున్నాను. సో నిన్న ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు డిన్నర్కి అయితే వచ్చి వెళ్ళారు. అదంతా షూట్ చేశాను. కొంచెం వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఎక్కువేమీ షూట్ చేయలేదు. ఎక్కువ అందరం కలిసి టైం స్పెండ్ చేసాము. అండ్ ఇవాళ మార్నింగే నా బీటెక్ ఫ్రెండ్, మేము 4 years కలిసి చదువుకున్నాము. వాళ్ళు మా దగ్గర నుంచి 2 hours డ్రైవ్లో ఉంటారనమాట. వాళ్ళది గృహప్రవేశం అయితే ఇవాళ ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళొచ్చాము. చాలా చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను, అది యాడ్ చేస్తాను వీడియోలో. సో ఇది నిన్నటిది ఇవాళది కలిపి వీడియో, ఫ్రైడే అండ్ సాటర్డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.